చావు తర్వాత బ్రతుకుందా లేదా? నా కళ్ళ ముందర బ్రతుకున్న వ్యక్తి చచ్చిపోగానే లెగట్లేదు, మాట్లాడట్లేదు, ఒక శవంలో కట్టిలా పడిపోయాడు. ఇదే వ్యక్తిని మట్టిలో పాతేస్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి జ్ఞాపకాలు లేకుండా పోతున్నాయి. మళ్ళీ ఆ వ్యక్తి ఎలా బతుకుతాడు? నా కళ్ళ ముందర మట్టిలో కలిసిపోయినప్పుడు, మట్టి శరీరం తినేసినప్పుడు ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? సందేహం చాలామందికి ఉంది. అయితే మృతులు ఎలా ఎత్తురు, వారు ఎట్టి శరీరం తొత్తురు అని ఆ రోజుల్లో పౌలు గారిని అడిగాడు. చూడండి, 1 కొరింథీయులు 15:35 అయితే మృతులు ఎలా ఎత్తురు, వారు ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఇక్కడ 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చూడండి, 12 15-12 కానీ చూస్తే, క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్న ఎడల, చూడు, యేసుక్రీస్తు అంట మృతుల్లోండి లేపబడి ఉన్నాడని ప్రకటింపచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుకొనుచున్నారు? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు మేము చెప్తంటే నువ్వేమన్నావు, మీరేమన్నారు? మృతుల పునరుత్థానం అంటే చనిపోయినోడు బతకడం అసాధ్యమని మీరు అంటున్నారు. అయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేగలేదు, అది అబద్ధం మీరు అంటున్నారు కదా. అలా అయితే మృతులు పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్ష్యం ఆగబడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలో ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారందరూ నశించరి. ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనం అందరికంటే దౌర్భాగ్యులు మనమే అన్నాడు. ఇలాంటి అవిశ్వాసులకు ఏం చెప్తున్నారో తెలుసా? మీరు ఈ జీవితం గురించి ఆలోచించబట్టి నేను చెప్పిన సువార్త నమ్మట్లేదు, ప్రభు లేచి ఉన్నాడు తిరిగి నమ్మండి, మేము చేసే సువార్త నిజం, అది ఫలితం తీసుకొచ్చిద్ది, అది వ్యర్థం కాదు. కనుక క్రీస్తునందు మృతునందు వారందరూ కూడా నిత్య జీవానికి వారసులే ఉండాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకే ఇక్కడ 35లో అయితే మృతులు ఎలా ఎత్తురు, వారు ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకటి అడుగును. ఓ అవ్వేకి, విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపడదు కదా. నువ్వు విత్తినది చూడగా అది గోధుమ గంజి అయినా సరే, మరి ఏ గంజి అయినా సరే, ఒట్టి గంజిని విత్తుచున్నావు కానీ పుట్టవో శరీరం విత్తట్లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చాను. చూసి అంత గొప్ప మాట అన్నాడు. ఒక ఇత్తనం మట్టిలోకి వెళ్ళిన తర్వాత అది వృక్షం వేస్తుంది. చూసావా? ఇత్తనం మట్టిలోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోయి మళ్ళీ బ్రతికి అదేమవుతుంది? వృక్షంగా మారుతుంది జీవంతో. అలాగే చనిపోయిన వ్యక్తి కూడా మట్టిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రతుకుతాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మృతులను సజీవులుగా చేస్తాడని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయ్యా ఎలా వస్తారు చనిపోయినవారు తిరిగి వస్తే? పౌలు గారు చక్కటి మాట చెప్పాడు. పొలానికి వెళ్ళిన రైతు ప్రతి విత్తనం కూడా ఉట్టి గింజనే మట్టిలో వేసేటప్పుడు అది ఏం చేస్తుంది? వృక్షమే వస్తుంది జీవంతో. ఆ విత్తనం మట్టిలోకి వెళ్ళిన తర్వాత చనిపోయి మళ్ళీ వృక్షమై వస్తుందంటే అది మామూలు విషయం చెప్పండి. అలాగే దేవుని కొరకు బ్రతికి నీతిగా బ్రతికి చనిపోయిన వారు కూడా మళ్ళీ తిరిగి లెగుస్తారు. గుర్తించా.